మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. యువతను మేల్కొల్పిన వివేకానందుడి మాటలివి. మేడం, మీరు చెప్పండి వీళ్ళని ఉద్దేశించి ఇంకో 2 మాటలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందా అని కూడా అంటుంటాం కదా మనం. పువ్వు పుట్టగానే కూడా పరిమళించే వ్యక్తులు కూడా ఉంటారు. స్వామి వివేకానంద 32 సంవత్సరాల వయసులోనే అద్భుతాలు చేశారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలవబడుతోంది. ఇది ఖచ్చితమైనటువంటి విషయం. ఆ విధంగా జాతి మొత్తం కూడా వారు మేలుకోతగిన సన్నివేశాలు మన దేశం యావత్తూ కూడా మనకి కనిపిస్తున్నాయి ఇవాళ. అందుకని ఆ దీనిలో మీరందరూ కూడా ఒక సైన్యంగా తయారు కావాలని వివేకానందుడు కలలు కన్నాడు. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా, ఏ మతంలో ఏ మంచి ఉన్నా కూడా స్వీకరించడానికి ఈ భారత జాతి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు స్వామి వివేకానంద. వివేకానందుడికి ఆ పేరెలా వచ్చింది? నరేంద్రుడుగా ఉన్న వివేకానందుడు వివేకానంద అనే పేరులో అర్థమేమిటి? ఏ వివేకమైతే ఆనందాన్ని కలిగిస్తుందో అటువంటి ఆనందాన్ని అనుభవించిన వాడు, అందరికీ పంచినవాడు కాబట్టి ఆయనకి వివేకానంద అనేటటువంటి పేరును పెట్టారు. ఇంకా కన్ను తెరవని ప్రపంచమనే పసికోనకు జ్ఞానామృతాన్ని ఎలా గ్రోలాలో తెలియజేసినటువంటి మాతృమూర్తి నా భారత మాత. అటువంటి సంస్కృతికి వారసులం మనం, అటువంటి ఔన్నత్యానికి వారసులం మనం అని గర్వపడేటటువంటి దేశంలో మనం పుట్టాం. మనందరం యోగులం కానక్కరలా నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అలా నిరుపయోగులం కాకుండా మనకు చేతనైన రీతిలో ఇతరులకు సహాయం చేస్తూ నీతివంతంగా బ్రతకడమే ఈ భారత మాతకు మనం ఇవ్వగలిగిన నివాళి. జై వివేకానంద్, జై వివేకానంద్ అంటూ మనం ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం నుంచి మరింతగా విశ్రమించకుండా మనందరం కూడా పనిచేద్దాం. మాట ఇవ్వండి అమ్మా. అమ్మమ్మ, నీకు మాట ఇస్తున్నామని లేచి నిలబడి పిడికిలి బిగించి చెప్పండి. వందే మాతరం. జై వివేకానంద్, జై వివేకానంద్. జై వివేకానంద్. నాకైతే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. మీ అందరికీ వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను కూడా. సో నెక్స్ట్ సత్యవాణి అక్క మాట్లాడిన ఒక మాటకి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అక్క అని ఎందుకన్నా కూడా దానికి ఒక రీజన్ ఉంది. వివేకానందులు ఒక మాట చెప్పారు, యువత అంటే ఎవరు అని స్వామీజీని ఒకసారి ఎవరైనా అడిగితే ఆయన అన్నారు, 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా వయసుతో నిమిత్తం కాదు, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకున్న బలాన్ని ఉపయోగించి దేశానికి ఎవరైతే అభ్యున్నతిని తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా యువతే. మీరు ఇంత ఎనర్జెటిక్గా వచ్చి ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. ఆ వయసులో ఉన్న ఎవరైనా సరే యువత కిందే లెక్క. యువత గురించి మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న యువత ఈరోజు చూసినట్లయితే 60 కోట్ల మంది ఉన్నాం. 60 కోట్లు అంటే 2 అమెరికాలతో సమానం. 2 అమెరికాలతో సమానమైనప్పుడు మొన్న ఒబామా గారు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి ప్రపంచంలో ఇంకా ఏ వింత లేదు, ఈయన ఇండియాకి రావడమే వింత అన్నంతగా మనం అందరం కూడా అదొక పండగలాగా సెలబ్రేట్ చేసుకుని దేశమంతా మొత్తం న్యూస్ ఛానల్ అన్నీ కూడా అటువైపే తిరిగి ఉన్నాయి. తప్పు కాదు, అతిథి దేవో భవ, భారతదేశ సంస్కృతి తప్పు కాదు. కాకపోతే అమెరికాని మనం ఎందుకు అంత గౌరవించాలి? భారతదేశంలో ఉన్న యువతే 2 అమెరికాలకు సమానమైనప్పుడు స్వామి వివేకానందకి కేవలం 10 మంది ఉక్కునరాలు కండరాలు ఉన్న యువత చాలన్నప్పుడు 60 కోట్ల మంది ఉక్కునరాలతో ఉన్నప్పుడు మనం ఎందుకు అమెరికాకి తలంచాలి? 60 కోట్ల మందిలో 60 మంది లేరా? 6,000 మంది లేరా? వాళ్ళు చాలరా ప్రపంచాన్ని జగజ్జేతగా నిలబెట్టడానికి భారతదేశాన్ని? ఎందుకు జరగట్లేదు? మనలో ఉన్నటువంటి అవినీతి ప్రతి దేశంలోనూ ఉంది, కాకపోతే మన దేశంలో కొద్దిగా ఎక్కువగా ఉంది. మన తప్పులు మనం తెలుసుకోవడంలో తప్పులేదు. స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అంటారు. మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. అది ఎవరు సరిదిద్దాలి? ఆ బాధ్యత ఎవరిది? యువతది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు వాళ్ళ మైండ్ని ఎలా మార్చుకుంటారో అదే భారతదేశం. ఇంతకు మించి వేరొక ఫిలాసఫీ లేదు అని స్వామి వివేకానంద చెప్పారు. ఆ వయసులో నువ్వు గనక భారతదేశానికి సేవ చేయాలి అనే తత్పరత నీలో వస్తే భారతదేశం ఇక్కడ ఉండేది ఎక్కడికో వెళుతుంది. ఇంకొకటి, నాసా వాళ్ళు అది కనుగొన్నారు ఇది కనుగొన్నారు అన్నారు. మన ఇంజనీర్లు మన శాస్త్రవేత్తలు నాసాలో సైంటిస్టులు తినే బర్గర్ల ఖర్చుతో మెర్క్యూరీ దగ్గర వరకు శాటిలైట్ పంపించి విజయ ప్రయోగం చేశారు. మిషన్ టు మార్స్, మంగళ్యాన్. అటువంటి అభ్యున్నతి మన దేశానికి ఉంది. ఏం చేయాలో మన వాళ్ళందరికీ తెలుసు. తెలివి లేదని కాదు. అమెరికాలో ఏలుతున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీలన్నిటికీ సీఈఓలు మన వాళ్ళే. మన వాళ్ళకి విజ్ఞానం లేదని కాదు, ఇన్స్పిరేషన్ కావాలి. మన వాళ్ళకి తెలివి లేదని కాదు, తెలివికి ఆపర్చునిటీ కావాలి. మన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఆదరణ ఎలా ఉంది? ఉన్న విజ్ఞానం బట్టి ఉంది. ఆ విజ్ఞానాన్ని ఇక్కడెందుకు వాడుకోలేకపోతున్నారు? భారతదేశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? అది ఈరోజు ఉన్నటువంటి సమస్య, ఈరోజు ఉన్నటువంటి ప్రశ్న.
దానికి సొల్యూషన్ ఏంటి? స్వామి వివేకానందుల వారి సూక్తులు. మొదలు మనం దగ్గర నుంచి వద్దాం. మనం ఏం చేసుకుంటున్నాం? బాగా చదువుతాను, నాకు మార్కులు వస్తాయి, రేపు నాకు ఉద్యోగం వస్తుంది, ఎల్లుండి ఆ తర్వాత ఇంకా పై చదువులకు వెళ్తాను, లేదా ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది, లక్షలు సంపాదిస్తాను, కోట్లు సంపాదిస్తాను. అంతకు మించి ఇంకా ఏం చేస్తున్నాం? నాకు 70 ఏళ్ళు వచ్చాయి, లేదా 80 ఏళ్ళు వచ్చాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముంది? పచ్చనోట్లు, దాని మీద గాంధీ గారు, నేను వారికి, మా ఇద్దరికి స్నేహం తప్ప ఇంకోటి ఉండదు. అంత సంపాదించాలంటే నేను నా ఫ్యామిలీని వదులుకుని వెళ్ళాలి, తల్లిదండ్రులను వదులుకుని వెళ్ళాలి. అమెరికాకి వెళుతున్నావు, బాగానే ఉంది. ఇక్కడ నీ తల్లి ఏమైపోతుంది? తల్లి అంటే నేను అనేది నా తల్లి గురించే కాదు, భారతదేశాన్ని గురించి అంటున్నాను. ఇక్కడుండి మనం సేవ చేయాల్సింది మన తల్లికి, కన్న తల్లికి, పెంచిన తల్లి భారతమాతకి, ఇద్దరికీ మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఏం చేయాలి? ప్రపంచాన్ని డెవలప్ చేయకూడదని కాదు, ముందు ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత వీధి చక్కబెట్టాలి. భారతదేశాన్ని ఎందుకు డెవలప్ చేద్దాం అంటున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఒకవేళ ఉచితం అయితే ప్రపంచం ఆటోమేటిక్గా ఉచితం అవుతుంది. ఫస్ట్ యూ మేక్ ఆల్ ద పీపుల్ ఇన్సైడ్ యువర్ కంట్రీ యాజ్ లీడర్స్. 70 కోట్ల మంది లీడర్లు తయారయ్యారంటే 600 కోట్ల మందికి ప్రపంచం ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్తుందో మనం ఒకసారి ఆలోచించాలి. వేరే ఏ దేశం వల్ల కూడా ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. స్వామి వివేకానంద అని ఒకరు అడిగారు, ఇంగ్లీష్ విలేకరి, అక్కడికి వెళ్ళినప్పుడు చికాగో అడ్రస్, సార్ దిస్ ఈజ్ అమెరికా, ఇది చికాగో, ఇది మీ వస్త్రధారణ చూసారా ఒకసారి? వాట్ ఈస్ దిస్ కాస్ట్యూమ్? యు ఆర్ వేరింగ్ సాఫ్రన్ క్లాత్స్ విచ్ ఆర్ సో డర్టీ. ఉతికింది కూడా ఎప్పుడో తెలియదు, ఇటువంటి బట్టలు వేసుకున్నారు. అండ్ యువర్ ఫేస్ ఇస్ నాట్ ఈవెన్ లుకింగ్ ఫోటోజెనిక్గా కూడా లేదు, మీరు వైట్గా లేరు, మీ పర్సనాలిటీ బాగాలేదు, మీరు చూడ్డానికి అదోలా ఉన్నారు. ఇన్ని మాటలు అన్నారు. స్వామీజీ ఒక మాట అన్నారు, ఐ థింక్ ఇన్ అమెరికా టైలర్స్ మేక్ జెంటిల్మెన్, బట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ గురూస్ హూ మేక్ జెంటిల్మెన్. మీ దగ్గర బట్టలు కుట్టేవాడు బాగా కుడితే మీరు జెంటిల్మెన్ అవుతారేమో తెలియదు, కానీ మా దేశంలో అయితే మా గురువులు మాకు ఇచ్చిన జ్ఞానం వల్లే మేము జెంటిల్మెన్ అవుతాం అని చెప్పి, ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఆయన పెద్దగా ఏం కూడా మాట్లాడలేదు. ఉన్నవాళ్లలో చిన్న వయసు కూడా, అందరికంటే 32 సంవత్సరాలు అలా వయసు ఉంటుంది. వెళ్ళి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, ఇందులో వింత విశేషం ఏమీ లేదు. మన దగ్గర చెప్తేనేమో ఇంతదానికే వాళ్ళు 7 నిమిషాలు నిలబడి 7,000 మంది 7 నిమిషాలు కూర్చుని వాళ్ళు చప్పట్లు కొట్టారని మనం ఆశ్చర్యపోతాం. అది వాళ్ళ సంస్కృతి. అక్కడ ఇటువంటిది లేదు. ఇంతకుముందు సత్యవాణి అక్క చెప్పినట్టుగా అక్కడ ఉన్నదల్లా మిస్సెస్ ఇలా దూరం చేసి మాట్లాడుకోవడం తప్ప, నువ్వు నా సోదరివి, నువ్వు నా సోదరుడివి అని మాట్లాడుకునేటువంటి సంస్కృతి వాళ్ళకి లేదు. అటువంటిది వాళ్ళకి నేర్పించింది భారతదేశం. అటువంటి దేశంలో పుట్టినందుకు మనం అందరం ధన్యులం అని నేను భావిస్తున్నాను. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఏడాదిలో ఒకరోజు, ఈరోజు జనవరి 12, ఇలా ప్రతి ఏడాదిని మన నేషనల్ యూత్ డేగా, యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకున్న రోజు స్వామీజీ మనకేం చెప్పారో ఒకసారి కూర్చుని మాట్లాడుకుని, మనం ఏం చేయాలో మన కార్య ప్రణాళికని తయారు చేసుకుని, దాన్ని బట్టి ఏడాది మొత్తంలో మిగిలిన 364 రోజుల్లో దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే పనులు జరుగుతాయి, అప్పుడే భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి స్థానానికి వెళుతుందని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. సో నెక్స్ట్, మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే కెన్ గో అబ్రాడ్, బట్ పాయింట్ ఏంటంటే వెన్ యూ గో అబ్రాడ్, స్టడీ దేర్, మేక్ సమ్ వండర్స్, బట్ కమ్ బ్యాక్ టు ఇండియా సో దట్ యూ కెన్ డెవలప్ సంథింగ్ హియర్. Because India is still a developing country, because it's not yet developed. yes, So it's just a point that when you go there, you don't stay there because nothing is there. You have everyone here because like andar ikkada unnaru. You have your family members, you have your friends, everything. So instead of going there and staying like you'll be earning dollars or something like that, instead of that you can just come back, do something little bit very innovative thing, so that you could help the poor or everything, so that something could be developed. I could be like manam eppudaina I want to hear that India is a developed country. yes, So that's really a thing I just wanted to know. And another thing enante, talking about 2020, so it's a basic thing that Abdul Kalam has started. It's Lead India 2020, yes, which is to increase the literacy rate in India, to make everyone educated. So the basic thing is that we can't completely go to Anna Hazare and mingle with him to join against corruption and everything. Small things, like if you want a form somewhere, you have to pay 100 for that, and like you need something like for a VIP entry thing. To get into a temple కి వెళ్ళాలంటే VIP టికెట్ తీసుకుంటే చాలా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అంటారు. So instead of that, you can avoid some things which are very basic. Be a human so that you can develop India. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ భవ్య. మామూలుగా యూత్ అనగానే ఎక్కువగా లవ్కి అట్రాక్ట్ అవుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. సో
ఎంతవరకు అంటే ఈ లవ్ అనేది ఎంతవరకు ఎంత మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు యూత్? అది ఉందా? మెచ్యూరిటీ అనేది ఉందా? అసలు లవ్ అనేది అట్రాక్షన్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? లవ్‌కి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? ప్రేమ అనేది ఏంటి అంటే నా అభిప్రాయం చాలామంది ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలామంది ఒపీనియన్ వరకు లవ్ అంటే ఏంటి అంటే దే ఆర్ థింకింగ్ సంథింగ్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఫీలింగ్. ఐ థింక్ ఇట్స్ కరెక్ట్ టు సే అబౌట్ ఫిజికల్లీ దే ఆర్ థింకింగ్ అబౌట్. ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్ ప్రేమ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఇట్స్ వెరీ మచ్ రిలేటెడ్ విత్ ఇండియా ఎస్పెషల్లీ. మన భారతదేశంలో ప్రేమకు ఒక చాలా ప్రముఖ స్థానం ఉంది. ప్రేమ అనేది ఎక్కడ పుడుతుంది, ప్రేమ పుట్టేది అంటే మనసులో పుడుతుంది, పార్క్లో పుడుతుంది ఇలా కాదు. నిజమైన ప్రేమ అసలు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రేమకు మొదలు అని వెతకడం మొదలు పెడితే అది మన తల్లి దగ్గర నుంచే మొదలవుతుంది. ఎందుకంటే తల్లి కొడుకు, తల్లి బిడ్డ ఇలా కాకుండా వేరే ఏ బంధమని తీసుకోండి, యూ టేక్ ఎనీ రిలేషన్ ఇన్ దిస్ వరల్డ్, యూ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఫ్రెండ్షిప్, అరే ఫ్రెండ్ వీడికి మనం ఒకటి కొని సరే మనకి ఇంకోటి కొనియలేదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో దే విల్ సే 50-50, భార్య భర్తలు అంటే సగం సగం అలా చెప్తారు. కానీ భార్య కూడా ఆశిస్తుంది, అరే భర్త నన్ను ప్రేమించట్లేదు. కానీ తల్లి మాత్రమే ఆశించదు. వెదర్ వీ లవ్ ఆర్ నాట్, బట్ షీ లవ్స్ అస్ జెన్యూన్లీ. ఈ తల్లి ప్రేమ కూడా ఈ భారతదేశంలో కనిపించినంత సంస్కృతి మనకు వేరే దేశంలో కనిపించదు. వ్యక్తిగతంగా నాకు స్వామి వివేకానంద గారి సూక్తులలో నన్ను చాలా ప్రభావితం చేసిన దానికి వస్తే కనుక తను ఒక సూక్తి చదవాను నేను, ఒకటి సేయింగ్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఇట్స్ వెరీ సింపుల్ సెంటెన్స్. ఇఫ్ యూ read it or say it or you listen it, it's very simple. Strength is life, weakness is death. But again, when you see to the depths of it, you can find a unique feeling there. ఈ బలం బలహీనత ఈ రెండు కూడా మన మనసుకు సంబంధించింది. కాబట్టి ఎప్పుడైనా మన సంకల్ప బలం విచ్ లీడ్స్ అస్ టు అవర్ గోల్ ఈజ్ అవర్ డిటర్మినేషన్ టువర్డ్స్ ఇట్. రియల్లీ ఇఫ్ యూ డిటర్మైన్ ఇట్ స్ట్రాంగ్లీ దెన్ యూ కెన్ రీచ్ ఇట్ వెరీ ఈజీలీ. ఆల్ ఆర్ సేయింగ్ దట్ ఇండియాలో 50% యూత్ ఉన్నారు. బట్ ఆ 50% యూత్లో కూడా చాలామందికి ఈ మానసిక ధైర్యం, మానసిక బలం లేదు. అది వాళ్ళని చాలా వరకు డిప్రెషన్ వీ కెన్ సే, అండ్ విచ్ లీడ్స్ టు సూసైడ్, ఆత్మహత్య లాంటివి చేసుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇట్స్ ఎ బిగ్ థ్రెట్ టు అవర్ ఇండియన్ యూత్. సో ప్లీజ్ బీ స్ట్రాంగ్ mentally. If you are mentally strong, you also be a physically strong person and you can do wonders. Thank you so much Kaushik. So next మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఏంటంటే పుట్టగానే ఫస్ట్ ఫీల్ అయ్యేది తల్లి ప్రేమ అని. పెరుగుతుంటే ఇన్ జనరల్ 18 to 25 మధ్యలో ఒక అమ్మాయితో అబ్బాయి లవ్లో పడవచ్చు. కానీ అట్లీస్ట్ ఆ తర్వాతన్నా ఒక వ్యక్తి తన దేశంతో ప్రేమలో పడాలి. ప్రేమించే వాళ్ళ కోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, మన దేశాన్ని మనం ప్రేమిస్తే మన దేశం కోసం మనం ఏమైనా చేయగలుగుతాము. ఫస్ట్ థింగ్, ప్రేమించకుండా మనం చేయాలనుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నాకు తెలిసి కష్టం, మనసు ఒప్పుకోదనమాట. ఇప్పుడు నా ఎనిమి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాక్లెట్ అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి అంట. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వచ్చి అరే చాక్లెట్ కావాలరా అంటే సరే పోన్ లేరా ఒక చాక్లెట్, ఇంకోటి కూడా కొనుక్కో అని డబ్బులు ఇస్తాం. అది తేడా. కౌశిక్ మాట్లాడినా, ఫస్ట్ వికాస్ మాట్లాడినా, సుభాష్ మాట్లాడినా, వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒక మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏం చెప్పాలనుకుంటున్నా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అవునా కదా? సో అదంతా దేని వల్ల వచ్చింది అంటారు? వాళ్ళకి ఇన్స్పిరేషన్. సో మీరు ఎలా ఇన్స్పైర్ అవ్వాలి అనుకుంటున్నారు? ఏది మీ గోల్గా పెట్టుకోవాలి అనుకుంటున్నారు? ఎవరైతే బుక్స్ ఇవన్నీ చదువుతారో వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు దే మే గెట్ దట్ దే ఆర్ దేర్ ఇన్స్పిరేషన్. చాలామందికి చదివే ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరైనా చెప్తే వాళ్ళు వింటారు, విని కూడా మేబీ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ అలా కాని పక్షంలో ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉన్నారు మన పక్కన, వాళ్ళు మేబీ దే కెన్ రీడ్ బెస్ట్, ఐ మే నాట్ రీడ్ బెస్ట్. ఎందుకు వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు. ఆ ఒక్క రీజన్. అంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, మనలో ఉన్న నెగటివ్స్ ఏంటి. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ మనం తీసుకొని వేరే వాళ్ళలో ఏమైనా నెగటివ్స్ ఉంటే ఆ నెగటివ్స్ కూడా మనలో ఉంటే వాటిని రెడ్యూస్ చేసుకుంటూ అలా చేసుకుంటే కూడా మనమే వేరే వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ గుడ్. లైక్ అండ్ మై ఇన్స్పిరేషన్ ఈస్ మై డాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనకున్న యువత ఎలా ఉన్నారంటే టెక్నాలజీ మాత్రం ఎదురుకుండా వాళ్ళకి కనిపిస్తోంది కనుక ఫోన్స్ వాడడము, ఇంటర్నెట్ వాడడము, ఇవన్నీ వాళ్ళకి టెక్నాలజీ పరంగా నేర్చుకుంటున్నారు, ఉపయోగిస్తున్నారు. కానీ అవి కరెక్ట్గా ఉపయోగిస్తున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. సో వీడికి దేశభక్తి, మన దేశాన్ని ఎలా ప్రగతిలోకి తీసుకురావాలి అని వాళ్ళందరికీ బాగా ఎడ్యుకేట్ చేయాలి. కాలేజెస్, యూనివర్సిటీసే కాకుండా
చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, పేరెంట్స్, గురువులు, మెంటర్స్, వీళ్ళందరూ వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి. టెక్నాలజీ వాడగలుగుతున్నారు అంటే వాళ్ళకి కేపబిలిటీ ఉందనే, ఏమీ చదువు లేని వాళ్ళు కూడా టెక్నాలజీ వాడగలుగుతున్నారు. అంత సెల్ఫ్ టాట్, దే హ్యావ్ లర్న్డ్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. అంత బాగున్నది కూడా వాళ్ళు మన దేశానికి అది కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాళ్ళని మెంటర్ చేయాలి, వాళ్ళని దారిలోకి తీసుకురావాలి, గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి వేరే దేశాల్లో ఇప్పుడు మలాలా లాంటి వాళ్ళు ఉన్నారు, అంత చిన్న ఏజ్లోనే వాళ్ళు చాలా పైకి వచ్చారు. ఎందుకు అంటే దే హ్యాడ్ అ లార్జర్ విజన్. వాళ్ళ పర్సనల్ విజనే కాకుండా వాళ్ళ కంట్రీకి, వాళ్ళ కమ్యూనిటీకి, వాళ్ళ యూత్కి ఎలా ముందుకు తీసుకెళ్లాలో అమ్మాయికి ఉండింది. అలాంటి స్పృహ మనం కలిగించాలి మన యువతలో.